వర్షాలు బాగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం వరుణ జపానికి శ్రీకారం చుట్టింది. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఏలూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ద్వారకా తిరుమలలో 3 రోజుల ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర ఆ స్వామి ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య వరుణ జపం జరుగుతోంది. జూలై 31న మహా జలాభిషేకాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలంటూ ఈ ప్రత్యేక క్రతువు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. వర్షాలు సమృద్ధిగా పడి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ధర్మకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి. ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం. 3వ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఏదైతే శివాలయ మూలవిరాట్ ఉన్నారో మూలవిరాట్కి జలాదివాసం అనేది కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం చేయడం వలన రాష్ట్రంలో వర్షాలు బాగా పడి వ్యవసాయం సమృద్ధిగా పండి మన అందరికీ కూడా ఆహార ధాన్యాలకు లోటు లేకుండా జరపమని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేయుచున్నాము. ద్వారకా తిరుమలలో వరుణ జపం చేస్తున్నారు. ఆ వరుణుడు కరుణించి అందుకే ఈ వర్షాలు పడుతున్నాయంటావా? వర్షాలు రైతులకు ప్రజలకు కావాల్సిన వర్షాలు కురవాలి, తగినంత స్థాయిలో మనం కోరుకుంటున్నాం.